తెనాలి రామకృష్ణుడి కథలు తెలుగులో కథ 4 పరాభవం. తెనాలి రామకృష్ణుడి కథలకి స్వాగతం. ఒకనాడు రామలింగడి భార్యకు అన్నవరస అయిన బంధువు 8 ఏళ్ల తన కొడుకును వెంటబెట్టుకొని వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక ఆ బంధువు రామలింగడితో అసలు విషయం చెబుతూ, బావా, మా పిల్లవాడికి చదువు సంధ్యల మీద అస్సలు శ్రద్ధ లేదు. ఎప్పుడు తోటి వాళ్ళతో ఆటపాటలే. వాడిని నేను ఎప్పుడు మందలించాలని చూసినా వాళ్ళమ్మ అడ్డుపడుతూ, చిన్నప్పుడు మా రామలింగ అన్నయ్య కూడా చదువు సంధ్యలు పట్టకుండా ఆటపాటల్లో కాలం గడిపేవాడట. ఇప్పుడు రాయలు కొలువులో గొప్ప కవిగా వెలిగిపోవట్లేదు అంటూ నా నోరు మూయించేస్తుంది. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. మా వాడిని కూడా నీ అంత గొప్ప వాడిని చేసి పుణ్యం కట్టుకో బావా అంటూ చేతులు పట్టుకొని బ్రతిమాలాడు. రామలింగడు కంగు తిన్నాడు. ఆ తరువాత వాళ్ళ పిల్లవాడికి చదువు సంధ్యలు అబ్బకపోవడం, వాడిని చిన్నప్పుడు తనతో పోల్చటంతో కాస్తంత బాధపడ్డాడు రామలింగడు. వచ్చింది బంధువు, పైగా భార్య వైపు చుట్టం. మొహం మీదే అతడిని ఏమన్నా అంటే చేజేతుల తన కాపురంలో తానే చిచ్చు పెట్టుకున్నట్లు అవుతుంది. కర్ర విరక్కుండా, పాము చావకుండా సమస్యను పరిష్కరించి బంధువును సాగనంపాలి అనుకున్నాడు రామలింగడు. ఇలా ఆలోచించుకొని, దానికేముంది బావా, సాధనతో రాయిని అయినా రత్నంగా మార్చవచ్చు, కానీ మీ పిల్లవాడికి తగిన గురువును నేను కాదు. ఏదో వికటత్వం తప్ప నా దగ్గర పాండిత్యమేది? ఆ వికటత్వానికి తోడు కాస్తంత గడుసుదనం కూడా ఉంది కనుక రాయలవారి కొలువులో నెట్టుకొస్తున్నాను. మీ పిల్లవాడు చూస్తే మెత్తని వాడులా ఉన్నాడు. పాండిత్యం వంట పట్టకపోతే భువన విజయంలో రాణించడం చాలా కష్టం. అందుకే ముందు మంచి గురువును చూస్తాను. ఆ తర్వాత మంచి రోజు చూసి ఆయన శిష్యరికంలో చేరుద్దాం అంటూ సుతిమెత్తగా చెప్పాడు రామలింగడు. వేరే గురువు దగ్గర చేర్చటం ఆ బంధువుకు ఇష్టం లేదు. అయినా ఆ మాటను చెప్పటానికి మొహమాటం అడ్డు వచ్చి సరేనన్నాడు. మర్నాడు రామలింగడు భువన విజయానికి వెళుతుండగా ఆ బంధువు తమ పిల్లవాడికి గురువును వెతికే విషయం గుర్తు చేశాడు. తప్పకుండా విచారిస్తాను. ఈలోపు ఆ భారం నా మీద వేసి 4 రోజుల పాటు విజయనగరం అంతా నీవు పిల్లవాడు చూసిరండి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాను అంటూ బంధువుకు చెప్పి వెళ్ళిపోయాడు రామలింగడు. 2 రోజులు గడిచాయి. వారం దాటింది. బంధువు పిల్లవాడికి గురువును మాత్రం రామలింగడు వెతకనే లేదు. వారం దాటాక ఓ రాత్రి, బావా, వచ్చి వారమయ్యింది, అయినా నీవు మా వాడికి గురువును వెతికినట్టు లేదు అని అడిగాడు బంధువు. బావా, నీవు నన్ను అపార్థం చేసుకున్నావు. నేను ఆ పని మీదే ఉన్నాను. రాయిని రత్నం చేయాలంటే గురువు ఎంత గొప్పవాడై ఉండాలి మరి. ఇప్పటి వరకు నా విచారణలో అటువంటి గురువు కనిపించనే లేదు. మరొక్క రోజు గడువివ్వు, మీ వాడి గురువు ఎవరో తేల్చేస్తాను అంటూ ఆ బంధువుకి ఎంతో నమ్మకంగా చెప్పాడు రామలింగడు. ఆ సంభాషణంతా రామలింగడి భార్య విని తరువాత ఏకాంతంలో, ఏమండి, నా మేనల్లుడికి నిజంగానే మీరు తగిన గురువును వెతుకుతున్నారా అంటూ నిలదీసింది. ఎంత మాట! ఎందుకొచ్చింది నీకు అనుమానం? ఏం లేదులేండి, మీ కొంటెతనంతో అందరినీ బురిడి కొట్టించినట్లు మా అన్నని కూడా కొట్టిస్తున్నారేమో అని.
నాపై అంత అపనమ్మకమా? ఈ తెనాలి రామలింగడిని నమ్మి చెడిన వాళ్ళు ఎవరూ లేరు సుమా. నిజం చెప్పండి అంది భార్య. ఏం చెప్పేది? నీ మేనలుడికి వర్ణమాలను తప్పు లేకుండా చదవడం కూడా రాదు. పైగా వాడిని గమనిద్దును కదా, వాడికసలు చదువు మీద ధ్యాస లేకపోవటం ప్రక్కన ఉంచు. దేని మీద అసలు ధ్యాస లేదు. కనుక అటువంటి వాడికి గురువు కావడానికి ఏ తలకు మాసిన వాడు ఒప్పుకుంటాడు చెప్పు? అయినా అటువంటి వాడి కోసమే వెతుకుతున్నాను. రేపే అటువంటి వాడి దగ్గరకు నీ మేనలుడిని పంపుతాను అంటూ చెప్పాడు. తలకు మాసిన గురువా? ఎవరు అంటూ ఆశ్చర్యపోయింది రామలింగడి భార్య. అవును, సరిగ్గా అటువంటి వారే. అదే ఎవరు అంటున్నాను అన్నది భార్య. ఇంకెవరు, మన తాతాచార్యుల వారు అంటూ నవ్వాడు రామలింగడు. తాతాచార్యుల వారా? అవును, నేను రాయలు వారి ఆశ్రయం కోరి ముందుగా ఆయనని సేవిస్తే నేను కవిని కాదని, నాది కవిత్వము కాదని చీకొట్టి తిరస్కరించారు. అందుకనే నేనింత గొప్ప కవిని అయ్యాను. నీ మేనలుడిని కూడా ఆయన తిరస్కరిస్తే వాడు కూడా 4 అక్షరం ముక్కలు నేరుస్తాడు అంటూ నవ్వేశాడు రామలింగడు. అసలు విషయం తెలిస్తే మా అన్నయ్య నొచ్చుకుంటాడేమోనండి అంది భార్య. నువ్వేం బాధపడకు, విషయాన్ని అంతవరకు ఆలోచించకుండా ఉంటానా? నేను ఏది చేసినా నీ మేనలుడు మంచి కోసమే. వాడికి ఈ దెబ్బతో వస్తే చదువు సంధ్యలు వస్తాయి, లేకపోతే ముందు ముందు ఉపయోగపడే పని పాట నేర్చుకుంటాడు. అందుకు నాది హామీ అన్నాడు రామలింగడు. అంటూ అప్పటికి ఆ సంభాషణను ముగించాడు రామలింగడు. మర్నాడు ఉదయం భువన విజయానికి రామలింగడు బయలుదేరుతూ బంధువును పిలిచి తాతాచార్యుల వారి ఇంటికి దారి చెప్పి, బావా, ఆయన తిట్లు కూడా దీవెనలే, వెళ్ళి మీ వాడిని శిష్యుడిగా స్వీకరించమని ఆయనని అడుగు అంటూ పంపాడు. తరువాత భార్యను పిలిచి, మీ అన్న తిరిగి రాగానే ఊరికి ప్రయాణమైనా కావచ్చు, ఆపకు. ఈలోపు వంట వార్పు సిద్ధం చేసి ఉంచు. రాగానే భోజనం చేసి మరీ వెళ్ళమని నా మాటగా చెప్పు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు రామలింగడు. రామలింగడు చెప్పినట్లే తాతాచార్యుల వారింటికి వెళ్ళిన బంధువు తిరిగి వచ్చి రామలింగడు వచ్చేదాకా ఉండమన్నా ఉండకుండా పిల్లవాడితో ఊరికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అక్కడ భువన విజయంలో తాతాచార్యుల వారు రామలింగడిని ఎగతాళి చేస్తూ, ఏం రామలింగ, మీ బంధువుల పిల్లవాడికి వర్ణమాల కూడా రాదు, అటువంటి వాడిని శిష్యుడిగా నా దగ్గరకు పంపుతావా? అటువంటి వాడిని ఏ తలకు మాసిన వాడన్నా శిష్యుడిగా స్వీకరిస్తాడా అన్నారు. ఇంకేముంది, రామలింగడికి తాతాచార్యుల వారు దొరికారు. వెంటనే రామలింగడు ఏమాత్రం తడుముకోకుండా, అందుకే కదా తాతాచార్య వాడిని తమ వద్దకు పంపింది. మీరు తిరస్కరించారు కనుకనే కదా నేను ఇంతటి వాడినయ్యింది. అందుకనే వాణ్ణి ముందుగా మీ దగ్గరకు పంపింది అనటమే తరువాయి సభికులు మూసిమూసిగా నవ్వుకున్నారు. అది గమనించి తాతాచార్యుల వారి ముఖం ఎర్రబారింది. రామలింగడిని నిండు సభలో పరాభవిద్దామనుకొని పాపం తాతాచార్యుల వారు తానే పరాభవం పాలయ్యారు.